కూటమి ప్రభుత్వానికి పని తక్కువ, ప్రచారం ఎక్కువ. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముండితోక జగన్మోహన్ రావు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులకు అన్యాయం. వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొంతా తుఫాను ప్రభావం. మునేరు ఆయకట్టులో నష్టపోయిన పంట పొలాల పరిశీలన. కూటమి ప్రభుత్వానికి పని తక్కువ, ప్రచారం ఎక్కువ అని కనిపిస్తున్నది. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొంతా తుఫాను ప్రభావం. మునేరు ఆయకట్టులో నష్టపోయిన పంట పొలాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ పరిశీలకులు ఆళ్ల చెల్లారావు, ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నందిగామ మండలం మాగల్లు, రామిరెడ్డిపల్లి, కొండూరు, పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు, ముచ్చింతాల గ్రామాలలో పర్యటించి రైతులతో మమేకమై నష్టపోయిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఒకవైపు ప్రభుత్వ పెద్దలందరూ టెక్నాలజీని ఉపయోగించి తుఫాన్ను ఎదుర్కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, వాస్తవం వేరేలా ఉందని అన్నారు. పంట మొత్తానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వమే బీమా సొమ్మును చెల్లించేదని, బీమా పరిధిలోకి రాని రైతులకు ఇన్పుట్ సబ్సిడీని జగనన్న ప్రభుత్వం చెల్లించేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పంటల బీమాను ఎత్తేసిందని, రైతులే ఎకరాకు 200 చొప్పున చెల్లిస్తే వారికి బీమా వర్తించే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం తుఫాను కారణంగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులకు అన్యాయం జరిగిందని, మైసమ్మ గండి పూడ్చకపోవడంతో మునేరు ఉగ్రరూపం దాల్చడంతో సుమారు 2500 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని తెలిపారు. గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వానికి తువ్వ కాలువ గండ్లను పూడ్చమని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తువ్వ కాలువ గండ్లను ఇప్పటికీ పూడ్చకపోవడం వల్లనే రైతులు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. గత డిసెంబర్ నెలలో మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పెనుగంచిప్రోలు మండల జెడ్పీటీసీ, ఎంపీపీలు తువ్వ కాలువ సమస్యను ప్రస్తావించగా సాక్షాత్తు ఏపీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రానున్న 2 నెలల్లో తువ్వ కాలువ గండ్లు పూడుస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ సంవత్సరం కావస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తువ్వ కాలువ గండ్లను పూడ్చి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి పంట ఎకరానికి 50,000, మిర్చి పంటకు 25,000, ప్రతి పంటకు 25,000 రూపాయలు రైతులకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. తడిసిన రంగు మారిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, CCI కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రత్తిని నాణ్యత ప్రమాణాలను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరు రవి, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి దేవినేని రామారావు, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు నందిగామ మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, పొన్నం కోటేశ్వరరావు, రేఖా శ్రీను, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండల రైతు విభాగ అధ్యక్షులు గోడపాటి శేషగిరిరావు, పిడికిడి కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెద్దలు జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు తన్నీరు నాగేశ్వరరావు నాయకత్వంలో, అదేవిధంగా నందిగామ నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు, మాజీ శాసనసభ్యులు మా డాక్టర్ గారు జగన్మోహన్ రావు గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఈ 2 నియోజకవర్గాల ద్వారా తన్నీరు నాగేశ్వరరావు గారు, డాక్టర్ గారు, అదేవిధంగా జిల్లా
రైతు అధ్యక్షులు, అదేవిధంగా జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చల్లారావు గారు కానివ్వండి, రైతు విభాగంలో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, మరీ ముఖ్యంగా జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మేమందరం కూడా కలిసి ఈరోజు జగ్గేపేట నియోజకవర్గంలో పంట పొలాలను పరిశీలించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈరోజు వేలాది మంది రైతులు ఎన్టీఆర్ జిల్లాలో నష్టపోయారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తుంటే కదా ప్రతి రైతు దగ్గర కన్నీరు పెట్టుకుని దాదాపుగా ఎకరానికి వచ్చేసి 50,000 దాకా మేము నష్టపోయాము. చేతికి వచ్చిన పంట ఈరోజు మాకు దక్కకుండా పోయింది అని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరి గారు కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు ప్రభుత్వంలో ఇంకో పక్కేమో చంద్రబాబు గారు కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానివ్వండి, వాళ్ళ పబ్లిసిటీ, అదేదో ఒక సామెత ఉంటుంది కదా ఇంగ్లీష్లో, పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్ అని చెప్పని, ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల్లో ఏదో చంద్రబాబు నాయుడు గారి వల్ల తుఫాను, మొండ తుఫాను వెనక్కి వెళ్ళిపోయింది, మోకాల మీద కూర్చుందని చెప్పని ఏమో ఒక రకంగా బిల్డప్లు ఇచ్చారు. కానీ వాస్తవంగా ఇంకో పక్క రైతులు ఈరోజు అందరు గారు నష్టపోయి ఈరోజు కళ్ళం నీళ్ళు పెట్టిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది. కేవలం ఈ తుఫాను వల్లే కాదు, దాదాపుగా ఈ యొక్క 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా నష్టపోయారంటే నష్టపోయింది మొట్టమొదటిగా రైతే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకి సెంటర్లు కానివ్వండి, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, పెట్టుబడి సాయం కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, ఇలా అనేక రకాలుగా రైతుకి అండగా ఉంటూ రైతుని అన్ని విధాలుగా ఆదుకుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యొక్క 16 నెలల కాలంలో రైతాంగానికి ఒక్క కార్యక్రమం చేసిందా? ఇన్సూరెన్స్ ఇచ్చిందా? పెట్టుబడి సాయం చేసిందా? రైతు భరోసా అందించారా? ఈరోజు రైతాంగానికి అందించకుండా రైతాన్ని మోసం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. గత సంవత్సరం వరదలు, ఈ సంవత్సరం మళ్ళీ తుఫాను. ప్రతి పంట, మిర్చి రైతులు కానివ్వండి, మొక్కజొన్న రైతులు కానివ్వండి, కూరగాయల రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా రైతుల్ని బెదిరించే స్థాయి ఈరోజు అధికారులు పాత్ర తీసుకుంటారు. గతంలో ఏ రోజు కూడా యూరియా తక్కువైందని చెప్పని యూరియా కోసం లైన్లో నించిన సందర్భాలు ఏ రోజు రాలా. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చెప్పులు పెట్టుకుని లైన్లో నుంచునే పరిస్థితి ఈరోజు రైతులు కల్పించింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు ఎప్పుడు అంటారు రైతాంగం ఎందుకు దండగా, వ్యవసాయం దండగా అని చెప్పని, దాన్ని ఈరోజు నిజం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముందుకెళ్తారు. ఈరోజు అంటే ఒక రకంగా అధికారులు ఏ విధంగా బెదిరిస్తున్నారంటే, అంటే వాళ్ళ నష్టపరిహారం ఎక్కువగా ఉండలేదు లేదు అని చెప్పుకోవటం కోసం రైతులు ఎవరన్నా నష్టపరిహారం అడిగినా తీసుకున్నా మీ పొలంలో ఏదైతే పండిన పంటను మేము కొనుగోలు చేయమని చెప్పని బెదిరించే స్థాయికి ఈరోజు ప్రభుత్వం అధికారులు దిగజారిపోయింది. ఎవరైనా అటుపక్క కూటమి నాయకులు గ్రౌండ్లో తిరగట్ల, అధికారులు గ్రౌండ్లో తిరగట్ల, కేవలం వాళ్ళకు సంబంధించిన మీడియాలో మాత్రం అబద్ధపు ప్రచారాలు ఈరోజు ప్రభుత్వం ద్వారా చేసే ఈ యొక్క పర్యటనని ముఖ్యంగా రైతులను కలవాలి, ఈ దెబ్బతిన్న పంటలు పరిశీలించాలి, ఏ మేరకు రైతులకు ఎంత నష్టం జరిగింది, ఏ పంటకు ఎంత నష్టం జరిగింది, వారికి భరోసాగా నిలబడాలి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారం ఇప్పించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించాలనే ఒక ఆలోచనతో ఉదయం 10 గంటలకి మేము మన మాగల్లి గ్రామంలో మొదలుపెట్టి అక్కడి నుంచి కొండూరు, అదేవిధంగా రామిరెడ్డిపల్లి, తర్వాత
గుమ్మడిదూరు, తర్వాత వెల్దుర్తిపాడు, అదేవిధంగా అడిగేళ్లపాడు, ఇప్పుడు పెనగంటిపురం గ్రామానికి చేరుకోవడం జరిగింది. సుమారుగా 4 గంటల వ్యవధిలో వందలాది మంది రైతులను కలవడం జరిగింది. ముఖ్యంగా రైతులంతా ఒకటే చెబుతా ఉన్నారు, ఈ సంవత్సరం వర్షాలు బాగానే ఉన్నాయి, మరి వరి చేతికొస్తుందనుకున్న తరుణంలో 50,000 సుమారుగా పెట్టుబడి అయింది. మాకు కౌలు అయితే పెట్టుబడి అయితే 50,000 ఎకరానికి ఖర్చు వచ్చింది. రేపో మాపో చేతికి వస్తుంది, కోద్దాం అనుకుంటున్నాం వరి అనుకున్న నేపథ్యంలో మరి 28, 29, 27వ తారీఖున వచ్చిన పెను తుఫాను, మోందా తుఫాను, దాని కారణంగా 3 రోజుల వర్షాలు, దాని కారణంగా విపరీతమైన గాలులు. ఈ నేపథ్యంలో ఒక పక్క మునేరు ప్రవాహం, అంటే మునేరుకి గతంలోనే తువ్వకాలం గళ్ళు పడ్డాయి, మైసమ్మ గండి అని చెప్పి, దాంతోపాటు 45 చోట్ల గళ్ళు పడ్డాయి. ఆ గళ్ళు పోర్చండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో పలు పర్యాయాలు మనం కలెక్టర్ గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అలానే ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు నా పక్కనే ఉన్నారు. వారిద్దరూ కూడా డీడీఆర్సీ మీటింగ్లో కానీ, జిల్లా పరిషత్ మీటింగుల్లో కానీ పలు దఫాలుగా వారి యొక్క గళాన్ని వారు వినిపించడం జరిగింది. మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం జరిగిన సమావేశంలో కూడా మరి జిల్లా పరిషత్ మీటింగ్లో గట్టిగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు నించొని ప్లే కార్డ్స్ చూపించి ఈ గళ్ళు పోర్చండి, లేదంటే మరి ఏదైనా వరదలు వస్తే పొలాల్లోకి నీళ్లు మరి వచ్చి ఇసుక మేటేయడంతో పాటు ఉన్న పంటలు మొత్తం కూడా కొట్టుకుపోతాయి, ఇప్పటికే రైతులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు అని అంటే ఆ రోజున జాయింట్ కలెక్టర్ మరి వాగ్దానం చేశారు, 1 వారం రోజుల్లో చేపిస్తామని. సాక్షాత్తు మంత్రి ఆ రోజున కొల్లు రవీంద్ర గారు కూడా సమావేశంలో ఉండి 1 వారం 10 రోజుల్లోనే ఈ గళ్ళు పూడ్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇవాళకి 2 నెలలు. అదే 2 నెలల క్రితం కనుక ఆ గళ్ళు పూడ్చుంటే ఇవాళ ఈ 2,000 ఎకరాలు ఏదైతే తువ్వకాలం కింద ఉందో, ఇప్పుడు మేము చూసిన పరిశీలించిన గ్రామాలు, ఈ గ్రామాల్లో తుఫాను కన్నా కూడా నష్టం ఈ యొక్క మైసమ్మ గండి ద్వారా వచ్చిన వరద ప్రవాహం వల్లే సుమారుగా 2,000 ఎకరాలు మరి ఇక్కడ దెబ్బతిన్నది. దీనికి అందరికీ కూడా మేము అడుగుతా ఉన్నాం, ఇది ప్రభుత్వ వైఫల్యం, మీ చేతగానితనం, మీ అసమర్థతే కారణం అని చెప్పి చెబుతా ఉన్నాం. గతంలో 2023లో ఇదే విధంగా తుఫాను వస్తే ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజునున్న శాసనసభ్యుడు మరి ఆ రోజున వెంటనే ఆ యొక్క సమానంగా పంటలు పండినాయి. కానీ ఇవాళ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతా ఉన్నాం, మీ అసమర్థత కారణం కాదా అని అడుగుతా ఉన్నాం. 2,000 ఎకరాల మునక కారణం మీ చేతగానితనం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతులకి మీరు క్షమాపణ చెప్పండి, రైతులకి నష్టపరిహారం మీరు దగ్గర నుండి ఇప్పించాలి, లేదంటే ఈ 2,000 ఎకరాల్లో ఉన్న రైతులు రోడ్డు ఎక్కుతారు, ఉద్యమిస్తారు. వారు మరి ఈ రోజున బజార్లు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇప్పిస్తేనే వాళ్ళు తిరిగి మళ్ళీ రబీలో పంటలు వేసుకోవడానికి కానీ ఏదైనా మరి సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము దయచేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మరి ఉచిత ఇన్సూరెన్స్ పథకం పెట్టి ఎకరాకు సుమారుగా 20,000 నుంచి 50,000, మిర్చి రైతులకైతే 80,000 మరి పసుపు రైతులకు ఇచ్చారు. ఆ విధంగా మీరు కూడా ఇక్కడున్న మిర్చి రైతులను ఆదుకోండి, ఇక్కడున్న పత్తి రైతులను ఆదుకోండి, ఇక్కడున్న వరి రైతులను ఆదుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో మనం చూసాం, రైతు వరకు కూడా ఆర్బీకేలని ప్రతి 2,000 జనాభాకి ఆర్బీకేని పెట్టి ఆ రోజున రైతులను నడిపించిన పరిస్థితి. ఆర్బీకేల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పెట్టారు. సుమారుగా ఈ రాష్ట్రంలో 10,500 ఆర్బీకేలు పెడితే 10,500 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉండి ఈ క్రాప్ కూడా వారే దగ్గరుండి చేసి ఆ రోజున ఏ పంట వేశారు, ఎవరికంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తే తద్వారా రూపాయి ఖర్చు లేకుండా ప్రీమియం రైతు కట్టకుండా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి చెల్లిస్తే ఆ రోజున మరి పార్టీలకు అతీతంగా రైతులు మొత్తం కూడా సంతోషపడిన పరిస్థితి. ఒక రైతు భరోసా కేంద్రాలే కాదు, ఆ రోజున ఎరువులు ఎక్కడా కూడా కొరత లేకుండా ఇచ్చారు. అలానే రైతు భరోసా 13,500 ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఏ నెలక ఆ నెల పెట్టుబడి సాయం కింద ఇచ్చారు. అంతేకాదు ఆ రోజున గిట్టుబాటు ధరలు లేకపోతే మరి 3,000 కోట్ల రూపాయలు మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి దాన్ని పెట్టి ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజున మరి పంటలను కొని ఆయన రేట్లు నిలబెట్టిన పరిస్థితి. 0 వడ్డీ ఇచ్చారు రైతులకి. ఈ విధంగా ప్రతి అడుగులో కూడా రైతును ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇవాళ ప్రతి అడుగులో కూడా రైతును మోసం చేస్తూ, రైతుని నిరాదరణ చేస్తూ, రైతుకి వెన్నుపోటు పొడుస్తూ ఇవాళ రైతు భరోసా కింద వాళ్ళు అన్నదాత సుఖీభావ కింద ఎకరాకి 26,000 ఇస్తున్నారు రైతుకి. 20,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 PM కిసాన్ కింద. కానీ ఎంత ఇచ్చారు? మొదటి సంవత్సరం మొత్తం 26,000 ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం మాత్రం కేవలం ఇప్పటి వరకు 5,000 ఇచ్చారు. 2,000
పీఎం కిసాన్ కింద ఇచ్చారు. అంటే 7,000, 26,000కి 7,000 ఇచ్చారు. మొదటి 26,000 ఎగ్గొట్టారు. కాబట్టి ఇది రైతులు మోసం చేయటమే అని చెప్పి మేము